ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ అధ్యక్షతన అద్దంకిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరుగు నాగార్జున, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ తూమాట మాధవరావు, పల్నాడు జిల్లా పరిశీలకులు గౌతమ్ రెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నా పనితనాన్ని గుర్తించి నాకు అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. నేను అద్దంకికి ఆశతో రాలేదు, ఒక ఆశయంతో వచ్చానని తెలియజేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, సూపర్ 6 పథకాలను తుంగలో తొక్కుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, కానీ ఈ కూటమి ప్రభుత్వం 10కి పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని చింతపూడి అశోక్ కుమార్ కి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయింది చాలా తక్కువ కాలం అండి. అంత తక్కువ కాలంలోనే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పనితనాన్ని గుర్తించి నాకు ఒక ప్రమోషన్ కల్పిస్తూ అద్దంకి నియోజకవర్గానికి వెళ్ళి ఎప్పటి నుంచో కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఒక ధ్యేయంతో నన్ను ఇక్కడికి పంపించారు. నేను ఇక్కడికి వచ్చింది ఏదో ఆశతో రాలేదండి, ఒక ఆశయంతో వచ్చాను. ఆశ ఉన్నోళ్ళు ఏంటంటే గెలుస్తామా ఓడిపోతామా అని భయపడుతూ ఉంటారు. నేను ఓన్లీ ఆశయం కోసమే వచ్చాను. ఆ ఆశయంలో ఓన్లీ ప్రయాణం ఉంటుంది తప్పితే వెనకడుగు వేయటం అనేది ఉండదండి. ఎదుటి వ్యక్తి డెఫినెట్గా మీరు అన్నట్లు 4 సార్లు గెలిచినటువంటి బలమైన నేత కాదు అని నేను అన్ను. కానీ ఎంతటి బలమైనాడు సరే ప్రజలు కోరుకుంటేనే నాయకుడు అవుతారండి. ఆ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎంత బలమైన లీడరే మీరు చూశారు. పెద్ద పెద్ద బలమైన లీడర్లే ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీరు ఏ వ్యాపారమైనా చూసుకోండి, ఏ రంగమైనా చూసుకోండి, వ్యవసాయ రంగం చూసుకోండి, వృత్తి వ్యాపారాలు చూసుకోండి, లేదా వ్యాపారాలు చూసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఎంత డీలా పడుతున్నాయో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ప్రతి నెల జనానికి ఏదో ఒక రకంగా మనీ సర్క్యులేషన్ అవుతూ ఉండేది. అది అమ్మఒడి పడినప్పుడు కానివ్వండి, లేదా ఇంకేదన్నా పథకం ఇచ్చినప్పుడు కానివ్వండి, ఆటో వాళ్ళకి కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ జేబులోని డబ్బులు బట్టల కొట్టుల్లోకి వెళ్ళటమో, బంగారపు కొట్టుల్లోకి వెళ్ళటమో, మనీ సర్క్యులేషన్ అవుతూ ఉండేది. ఎప్పుడైనా ఒక దేశ ప్రగతి అనేది ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెట్టగలడు, ఎంత పర్చేస్ చేయగలడు అనే దాని మీద డిసైడ్ అవుతుందండి. అలాంటి దాన్ని పెంచి డెఫినెట్గా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రగతి చేశారనమాట. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నటువంటి అంటే వ్యవసాయ రంగంలో కుదేలైపోయింది. కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి స్టేజ్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇచ్చిన ప్రతి హామీ తుంగలో తొక్కుతున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఏది కూడా అమలు చేయలేని స్టేజ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ తీసుకురానటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారండి. అలాంటి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 25 లక్షలు పెంచుతూ ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఆ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్లకి ఇవ్వడానికి, అదేవిధంగా ఎంత బకాయిలు ఉన్నాయో మీ అందరికీ తెలుసండి. దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే కనుక మధ్యతరగతి ప్రజలకు, పేదవాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయిస్తే ఇప్పుడు వాటిని కూడా దాదాపు 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేదా చిన్న ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు చెప్తారా, లేదా మిత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? ఎవరు? ప్రతి ఒక్క దాన్ని రాజకీయం కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఎదుటి వాళ్ళ మీద ఏదో నిందలు మోపి అది చేశాడు, ఇది చేశాడు, ఆ కులాన్ని తిట్టాడు, ఈ కులాన్ని తిట్టాడు అని ప్రోపగండా చేశారు. కానివ్వండి, దాదాపు అధికారంలోకి వచ్చి 16 నెలల నుంచి 18 నెలలైంది. ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా? లేదు. కల్తీ మద్యం అన్నారు, ఇప్పుడు ఏమైంది? ప్రతి ఒక్క రిపోర్టు
చిరంజీవి గారిని తిట్టారు అన్నారు. స్వయానా చిరంజీవి గారు ఆయన స్వహస్తాలతో రాసి పంపించినటువంటి ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు జనం అనుకుంటున్నారు, అమ్మో ఆ రోజు మనం తప్పు చేశాము, మనం తప్పు అనుకున్నాము అనేది. అలా ప్రతి ఒక్కటే అండి, కర్మ ఫలం ఎవరిని వదలదు. కర్మ సిద్ధాంతం అనేది చాలా గొప్పదండి. డెఫినెట్గా ఏ నిందలైతే ఆయన మీద మోపారో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నోటి ద్వారానే నిజాలు చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేశారో మీ అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు. అమ్మిరెడ్డి గారు ఆల్రెడీ వేదికలు కలిపి మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంటే ఎలాగా మీరు ప్రజల్లోకి ఎటువంటి సమస్య, అంటే ఒక సమస్య వస్తే మీరు ఎలాగా ప్రజల్లో తీసుకెళ్తారు? డెఫినెట్గా నేను ఒక అద్దంకికి ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదండి, ఒక కుటుంబ సభ్యుడిలాగానే వచ్చాను. ఇప్పుడు నా కుటుంబంలో ఒక 3 అన్నదమ్ములు ఉంటున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే, నా అన్నకో నా తమ్ముడికో సమస్య వస్తే ఏ విధంగా నేనైతే దాన్ని తెలుసుకొని దాన్ని ఏ విధంగా తీర్చాలి అనుకుంటానో, అద్దంకి అనేది నా కుటుంబం లాంటిదండి. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్యలు వైద్యము, విద్య, అదేవిధంగా తాగునీరు అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవకాశం వస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి అట్లీస్ట్ 50 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న ఇక్కడ స్థాపించి అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉంచాలి అన్నదే నా ధ్యేయమండి. దాంతోపాటు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ ఉచిత విద్య, దాంతోపాటు తక్కువలో తక్కువ వీలైనంత విద్య అందించాలి అని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ పోలీసులు అడ్డంకులు పెట్టారు. అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ వస్తుంది కాబట్టి మీకు ఇంత అడ్డంకులు పెట్టి ఆపడం, మీరు ఆల్రెడీ సక్సెస్ కాకుండా, అంటే మీరు ఏమైంది డెఫినెట్గా అండి, అంటే పోలీసులకు నా మీద ఏం గర్జి ఉండదు కదా. ఎవరో ఒకళ్ళు రిటర్న్గా చెప్పకపోయినా ఓవరాల్గా చెప్పుంటారు. అంటే పలానా వాళ్ళని ఆపాలి అని చెప్పకపోతే పోలీసులు ఆ పని చేయరండి. కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ ఒక ఎత్తు అయితేనండి, మార్క్ మై వర్డ్స్, 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోబోయేది ఓన్లీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ చేసే పనుల వల్లే ఓడిపోబోతుంది. సో ఇప్పటికైనా సరే అధికారులు కష్టపడి చదివొచ్చారు, మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా మిమ్మల్ని పెంచారు, అదే గొప్ప స్థాయిలో ఊహించుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు, డెఫినెట్గా చాలామంది మంచివాళ్ళు ఉంటారండి, ఒకళ్ళిద్దరు ఎంగిలి మతుకుల కోసం ఆశపడేవాళ్ళు, అదేవిధంగా తమ నిజాయితీని ఎక్కడో తాకట్టు పెట్టి ఇలాంటి పనులకు ఉసిగొల్పడం అనేది చాలా సిగ్గుసేటు.